తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరుకుంటోంది. ప్రచారానికి ఇంకా 1-2 రోజులే మిగిలి ఉండటంతో పార్టీలని, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అమలు కాని హామీలను బయటపెడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్లో కొన్ని సెగ్మెంట్స్లో కొత్త పాత నేతల మధ్య అంతర్గత కుమ్ములాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ పోరు ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 6గురిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఈ సన్నివేశం మంత్రి ఉత్తమ్ అడ్డా హుజూర్ నగర్ గడ్డపై జరగడంతో హాట్ టాపిక్ అయింది. మున్సిపల్ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడకుండా పోయి సొంత పార్టీకి గొడ్డలిపెట్టుగా మారిన కీలక నేతలపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించిన పలువురు నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ప్రకటించారు. మరోవైపు జగిత్యాలలో కూడా మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. జీవన్ రెడ్డి అనుచరులకు కాంగ్రెస్ పెద్దలు ఎంత చెప్పినా వినకుండా మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులతో ఆయన నామినేషన్లు వేయించారని టాక్. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థుల తరపున కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఈ విషయం పార్టీ పెద్దల దృష్టికి చేరింది. దీంతో త్వరలో జీవన్ రెడ్డిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. గత కొంతకాలంగా జీవన్ రెడ్డి సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి జాబితాను పరిశీలించిన జిల్లా నాయకత్వం ఈ మేరకు వేటు వేసింది. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా ప్రత్యర్థులతో చేతులు కలిపినట్లు లేదా స్వతంత్రంగా వ్యవహరించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నర్సయ్య తెలిపారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు. క్రమశిక్షణ తప్పి పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా గుడిపాటి నర్సయ్య స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై అంతర్గత విభేదాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న చర్చ నడుస్తోంది. మున్ముందు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇలాంటి కఠిన చర్యలే ఉంటాయని హెచ్చరించారు.